ఏమండి అసలు మీకు బుద్ధుందా? ఇంతకీ ఇప్పుడు నా బుద్ధితో నీకేం పని వచ్చింది? ఏమొచ్చిందా? అమ్మాయికి 18 వెళ్ళి 19 వచ్చింది. పొద్దునగా బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అదిగో వస్తాంది కదే. ఆగవే, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అత్తగారింటికి. ఎందుకు? అదే మాటమ్మా, ఆడపిల్ల నాకెప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి. వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుడిని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా. చూసావా, ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది. ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు? అమ్మో, రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇది అనంతపల్లి చేసేలా ఉంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. సుబ్బమ్మత్త, సూరక్క, వీరమోజన, రండి రండి, త్వరగా రండి. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకే? ఎందుకేమిటండి? పళ్ళాలు ఎత్తడానికి. పళ్ళాలు ఎత్తడం ఏంటి? తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి. మీరు త్వరగా చొక్కా వేసుకోండి. అమ్మమ్మమ్మో, ఎన్ని పనులు. దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు. ఈయనకి లెక్కలు చెప్పాడు. ఏంట్రా దుబ్బిన పొయ్యిలో పెడతా. ఏంటి చెల్లాయ్, పళ్ళాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అసలే పళ్ళాలు మొయ్యలేక సత్తుంటే మధ్యలో ఈడొకడు మా ఐదారు గొడవని ఏదో కర్మ. వెళ్ళేటప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు దొరికాం. ఆయన నీకేం తక్కువ చెల్లమ్మా. ఆ అన్నయ్య కాదంటే ఈ అన్నయ్య లేడా, ఈడి కొడుకు లేడా? పదండి పదలే, మన ఇంటికి పోయి తాంబూలాలు మార్చుకుందాం. అంతగా గతి లేకపోతే నా కూతురు మెడకు పెద్ద బండ గట్టి నూతులోకి తోసేస్తాను గాని నీ ఇంటికి కోడలుగా పంపిస్తానా? నాన్నా, ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు నా తండ్రివి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. అవతలాడికి ఏడుపు రాబోయే సమయంలో కామెడీ చేయకూడదు నాన్న. ఎవరది? ఓ దాసు, నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. యు నాథీ. I love you. I love you. అమ్మో, ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు, బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు. ఈయన కుత్రం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. మీరొస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనగా మండిపోను. చెప్తా చెప్తా. ఏమండి ఏమండోయ్, పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు.
ఏమండి లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక ఇదేమిటి? ఉత్తరం ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదే ముద్దులండి మీకు. ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? ఉష్, గట్టిగా అరవకే, ట్రాఫిక్ ఆగిపోయింది. నీ మీదొట్టు, నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నా కేసు చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను, నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంగితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిసిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టేదేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. ఇక సికండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. సార్, నా గురించి నేను చెప్పుకోకూడదు కానండి, నేను చాలా పెద్ద మనిషినండి. ప్రాణం కంటే పరువు ముఖ్యం. లంచాలు దొంగతనాలంటే నాకు ససేమి రాగిట్టావు. సారీ, అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదులేండి. ఇట్స్ ఆల్ రైట్. సార్, ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్? నీ బొంద, నీకు అన్ని ఇట్లాంటి చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తాయంట్రా. నువ్వు జల్దీ చెప్పు సార్, తల పగిలితే ఏం చేయాలి? ఏం చేస్తావయ్యా? హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వ్యాన్ పిలిపించాలి. కట్లనా? అయితే ఇప్పుడు పోయి ఫోన్ చేసత్తా. ముందే చెప్పచ్చు కదా, ముందే చెప్పచ్చు కదా. డీటెయిల్ గా కనుక్కోమని నువ్వే కదా సార్ చెప్పినావు. మీ డిస్కషన్ హాస్పిటల్ జాయిన్ చేయండి అయ్యా. కోసం నుంచి తీసుకోరా. బాబు, మీ ఎస్ఐకి రక్తం చాలా పోయింది. ఇతని గ్రూప్ రక్తం సరిపోతుంది కానీ ఇతనికి కిస్కా మిస్కానే జబ్బుంది. కిస్కా మిస్కానా? యా, కొరియా జబ్బు కొత్తగా వచ్చింది. ఈ కిస్కా మిస్కా జబ్బున్న వాళ్ళకి సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది. భలే భలే. ఏంటి భలే? ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా 5 గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు. అలాని ఎక్కించకపోతే చస్తాడు. ఏం పర్లేదు, ఎక్కించండి. అంతేకాదు, ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి. రానివ్వండి సార్, ప్రాణాలు ముఖ్యం. ఓకే, మీ ఇష్టం, రండి. సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా. బిషా బిషా. Stupid. ఏ కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? ఛీ, brainless fellow. ఎలహ ఎలహ ఎలహ